నమస్తే. ప్రస్తుతం మనం హైటెక్ సిటీకి సంబంధించి శిల్పారంలో ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువు దగ్గరకు వచ్చినాం. ఇక్కడ దాదాపు ఒక 4 రోజుల నుంచి 200 కుటుంబాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఏవైతే తుమ్మిడికుంట చెరువుకు ఆనుకొని దాదాపు 200 నుంచి 300 కుటుంబాలు గుడిసెలు నిర్మించుకున్నారు. ఆ గుడిసెల్ని ఇప్పుడు తీసేయాలి, ఇది ప్రభుత్వ భూమి, ఈ చెరువు కిందకి వస్తుంది, బఫర్ జోన్లో ఎఫ్టీఏలో ఉందంటూ హైడ్రా అధికారులు గత మూడు రోజుల క్రితం వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటివరకు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడొచ్చు, చాలా వరకు దాదాపు 200 కుటుంబాలు కూడా ఇలాంటి సాధారణ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా కూడా ఇవే మ్యాట్లు, అదేవిధంగా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వాళ్ళు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తూ ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికిప్పటికీ సడన్గా ఖాళీ చేసి వెళ్ళమంటే ఎలా వెళ్ళాలంటూ కూడా వాళ్ళు కొంత ప్రభుత్వం పైన మమ్మల్ని ఆదుకోండి, మేము ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నామంటూ చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఏమన్నారు అధికారులు, వచ్చి ఏం చెప్పినారు, వీళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఏంది, మరి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు ఈ స్థలాన్ని ఎందుకు ఖాళీ చేయలేకపోయింది, మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఖాళీ చేస్తూ ఉన్నారు, ఉన్న పలంగా వాళ్ళని వెళ్ళమంటే మరి ప్రభుత్వం నుంచి నిన్న వచ్చినటువంటి హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా వీళ్ళకి బెనిఫిషరీ స్కీమ్స్ ఏమైనా ఇస్తామని చెప్పారా, స్థలం ఇస్తామని చెప్పారా, ఇల్లు ఇస్తామని చెప్పారా, అసలు ఏంటి వీళ్ళ పరిస్థితులు ఏంది అనేది వారితోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేము డాబాలు కబ్జా చేసుకున్నాం. కబ్జా చేసుకున్నాకైతే రేక్ సెట్ వేసుకుని డాబాలు వేసుకుని ఉంటాం కదా అందరూ. మేము ఈ గుడిసికి పెట్టుకొని గుడిసి వేసుకుంటాక మాకు దగ్గర రూపాయి లేదు. మేము ఎప్పటికప్పుడు రూపాయి కష్టపడుకొని ఏ పూటకప్పుడు తెచ్చుకుని తిన్నవాళ్ళు. మేము ఇది కబ్జా ఎందుకు చేసుకున్నాం? చేసుకుంటా లేదు, మాకు అంత శోభత మాకు లేదు. మాకు ఒక్కటే న్యాయం చేయండి, మాకు ఏడన్నా స్థలం చూపించండి. ఏం చెప్తున్నారు సార్? మేము రూములు కట్టుకొని సోమతి అంత పైసా డబ్బు గల్లలో కాము. మేము ఇవాళ కూలీ చేసుకుంటేనే మాకు పొట్ట గడుస్తుంది, కూలీ చేయకపోతే మాకు పొట్ట గడవదు. మాకు ఏమి కావాలంటే మేము ఉండనీకే మాకు ఒక స్థలం చూపిస్తే చాలు. మాకు 100 రూపాయలు ఇవ్వాలని కాదు, మాకు ఒక బిల్డింగ్ ఇవ్వాలని కాదు. మేము పొట్ట చేత పట్టుకొని రాజ్యం నుంచి ప్రతి ఒక్క రాజ్యం నుంచి వచ్చి 20 ఏళ్ళ నుంచి బతకగలుగుతున్నాం. మేము ఏమి చేసినా శిల్పారం ఫస్ట్ డ్యూటీ చేసినప్పుడు మాకు ఎంత ఇచ్చారు? 1500 రూపాయలు ఇచ్చిండ్రు. 1500 కానించి ఇలా 10,000 దాకా చేసుకుంటూ వచ్చినాం. అవతల జీతాలు పెంచారు కానీ శిల్పారంలో జీతాలు పెంచరు. జీతాలు పెంచే సోమతి లేదు మాకు. ఎన్నిసార్లు అడిగినా ఎవరు అడిగితే వాళ్ళు బదనాం అవుతున్నాం. మేము అడిగితే వాళ్ళు జీతాలు కూడా పెంచరు, 10 రూపాయలు కష్ట ఇయ్యరు. మేము కూలి మధ్యాహ్నం పొద్దుగాల పోతే పొద్దుకు 4 గంటల దాకా మాకు డ్యూటీ కానించి ఆ డ్యూటీ చేసుకొని మా పొట్ట గడుస్తుంది. మేము ఇంత సోమతిగా డబ్బులు ఉన్నోళ్ళం అయితే ఇంతవరకే కబ్జా చేసుకొని రూములు కట్టుకుంటాం. ఆ సోమతి మా దగ్గర లేదు. మేము ఏమైనా ఇవాళ కూలీ చేస్తే మాపడికి ఆ గింజలు వస్తేనే మేము బతకగలుగుతున్నాం. మాకు అంతకు మించింది ఏమీ లేదు. మాకు ఎక్కడైనా దారి చూపిస్తే మేము ఆ దారికి పోతాం. ఇది మీ ల్యాండ్ మీరు తీసుకున్నారనుకో, మాకు ఎక్కడైనా కొంచెం గుడిసే అవతారం మాకు ఇస్తే చాలు. మాకు ఒక పేస్ అనేది ఉంటే మాకు అంతవరకే సంతోషం. ఓట్ల ఎలక్షన్లు అప్పుడేమో ప్రతి మనిషి వచ్చి మాకు వేయండి ఓటు అంటారు. ఇలా మా పరిస్థితి ఇట్లా వచ్చిందంటే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు. మా పరిస్థితి ఏంటి సార్? మేము మీలాంటి వాళ్ళమే కదా సార్. మేము కూడా మీలాగా బతుకుతాం కదా. మీదంటే డబ్బు ఉన్నోళ్ళు, మేము డబ్బు లేని వాళ్ళు. మేము కూలీ బతుకు, మాది కుక్క బతుకు. మాకు మించింది అంతకు మించింది మాది ఏమీ లేదు. ఒక ఆస్తులు లేవు, అమ్మదాని లేదు, ఒక బిల్డింగులు సంపాదించలే. మేము ఇవాళ రెంటుకోవాలనుకుంటే మేము చేసే 10,000 రూపాయలల్లో 15,000 రెంట్ ఉంది. ఆ రెంట్ మేము ఎట్లా కట్టగలుగుతాం, మేము ఎట్లా తినగలుగుతాం సార్? మాకు ఒకటి సమాధానం ఎక్కడంటే, మాకు ఏం రావాలంటే మాకు ఏనన్నా ఇంత గూడు ఉంటేందుకు, ఇంత గుడి చేసుకొని బతికేందుకు మాకు ఒక జాగా కావాలి. అది చెప్పట్లేరు అధికారు కూడా ఇవ్వాల లేరు సార్. ఆయన ఓట్లు వేసిన రాజు నేను చేస్తా అంటే రోడ్డు మీద ఇంటింటికి బిల్డింగ్కు ఒక డబ్బా నీళ్ళు పట్టుకొచ్చుకొని బతకగలుగుతున్నాం మేము. ఇవాళ మాకు నీళ్ళు అనేది లేదు, బాత్రూమ్ లేవు, నల్ల లేదు. ఒక కరెంటు బిల్లు ఒకటి ఆ సార్ను గిమ్లాడే కరెంటు బిల్లు కట్టుకొని మేము తెచ్చుకొని ఈ కరెంటు మేము ఒక్కటి తెచ్చుకొని ఈ సీమలల్లా ఈ చెట్లల్లా తెల్లారితే ఇంతలా పాములు వస్తాయి. ఆ పాములలో బతకగలుగుతున్నాం కానీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఈ గుడిసెలంత వరకు మమ్మల్ని ఒక్క మనిషి కూడా మందలిచ్చే వాళ్ళు లేరు సార్. ఇది మా పరిస్థితి. ఇక ఈ చిన్న పిల్లలు మా పిల్లలకు చదువు అనేది లేదు, శాస్త్రం అనేది లేదు. చదువుకుంటే ఎవరన్నా రూపాయి పాపాయి మిగిలించుకున్న వాళ్ళు అయితే పిల్లలు చదువుకిచ్చుకుంటారు. ఆ గవర్నమెంట్ స్కూల్కి తోలితే ఉన్నారు, చదవనట్టు పిల్లల భవిష్యత్తు కూడా బజార్ల పొడి తిరిగే భవిష్యత్తు అయింది సార్. మా బతుకులు ఇట్లున్నాయి. మరి ఏం ఆలోచించారో సీఎం ఏం ఆలోచిస్తాడా,
లేకపోతే ఈయన రంగనాథ్ ఏం ఆలోచిస్తాడా మా గురించి ఏమన్నా ఆలోచించి మాకు ఇంత దయచేసి మాకు కావాల్సింది మాకు గుడిసే జాగిపిస్తే ఆడికే ధన్యవాదాలు సార్ మీకు. మీరందరూ ఓట్లు వేసారు, ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా స్కీమ్స్? మాకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా లేదు సార్. ఇవాళ శిల్పారం వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు సార్. ఇన్ని రోజుల నుంచి మా తోటి కష్టపడి మీ జీవితం 56 మంది చేసే పని ఇవాళ 40, 30, 20 మంది చేస్తున్నారు సార్. ఒకరు జీతాలు తక్కువ నేను బయటికి వెళ్ళిపోయినా కూడా మేము అది పట్టుకొని ఇంతవరకు దాకా చేసుకుంటూ వస్తున్నాం. ఆ శిల్పారం వల్ల సమాధానం కూడా మాకు ఇంతవరకు రాలేదు సార్. చాలా మంది శిల్పారంలో అందరు శిల్పారంలో చేసిన వాళ్ళమే సార్. ఇక్కడ మీరు అప్పుడు వేసుకున్నప్పుడు ఎవరు చూపించారు? అప్పుడు చూపించినప్పుడు శిల్పారం వల్లే చూపించారు సార్. వాళ్ళే వేసుకోండి, ఇక్కడ వేసుకొని ఇక్కడ ఉండి అని వాళ్ళే చెప్పిండ్రు. ఇవాళ వాళ్ళే వీక్పియమని అంటున్నారంట. మనకు సమాధానం ఇంకా రాలేదు. ఇప్పుడు ఆ సార్లు లేరు, అప్పుడు ఉన్న సార్లు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఏమైనా వెంకటేష్ సార్, జిఎం సార్, ఎస్ప సార్, వీళ్ళు ముగ్గురు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళది ఇప్పుడు వాళ్ళ సమాచారం కూడా ఏమీ అంతలేదు. మీ ఇష్టం ఉంటే ఉండుర్రి లేకపోతే వెళ్ళిపోండి అన్న సమాధానం ఒకటే వచ్చింది. 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మా కుటుంబాలకు ఎవరు సహాయకారం ఏమీ లేదు. మమ్మల్ని ఓదార్స్తోళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని అందిస్తోళ్ళు ఎవరు లేరు. ఈ మాట ఎవరు మాకు చెప్పతందుకు ఎవరు లేరు. మాకు ఏ సమాధానం లేదు సార్. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మేము రేవంత్ రెడ్డికి కోరుకున్నది ఒకటే, ఓట్లేసి గెలిపించుకున్నందుకు మాకు అన్నం కడుపు నిండే పెడుతుండు సార్. అన్నము మేము ఎందుకంటే మాకు మంచి మా ప్రభుత్వం రావాలి, మన కాంగ్రెస్ రావాలి అని మేము ఓటు వేసుకున్నందుకు మా అన్నం మాకే తినబెడుతున్నాం సార్. ఈ రోజులల్లో ఆయన ఎంతో మేము కొలిచినాం, రావాలి మాకు సాయం చేయాలి, మాకు అది ఏదే కానీ ఇంత గుడిసె జాగ కానీ ఏదన్నా ఇంత జాగ చూపిస్తాడేమో, మా పిల్లలకు మాకు భవిష్యత్తు బాగుంటుందేమో అని మేము అనుకున్నాం. ఇవాళ ఈ రోడ్డు మీద వేస్తామని మాకు తెలియదు సార్. ఈ రోడ్డు మీద వేసినావు, మా పరిస్థితి ఏందో నువ్వే కనుక్కొని మాకు ఒక నిర్ణయం చేయండి సార్. ఏం పేరమ్మా నీ పేరు? నందిని. నందిని. ఏ క్లాస్? సెకండ్ క్లాసా? ఏ స్కూల్? అంగన్వాడి స్కూల్. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నావా? మీకు ఇక్కడ ఇల్లు లేవాట నిజమేనా? గుడిసెలో ఉంటారా? గుడిసెలో ఉంటాం. గుడిసెలోనే ఉంటారా? ఎప్పటి నుంచి ఉంటున్నారు? పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావా? ఏం చేస్తుంటుంది మమ్మీ? అమ్మ పని చేసుకుంటది. పని చేస్తుంటదా? డాడీ శిల్పారం పని చేస్తారు. శిల్పారంలో పని చేస్తుంటారా? మీ ఇల్లు పోతున్నాయట తెలుసా నీకు? పోతున్నాయా? మరి ఎక్కడ ఉంటారు బేట? ఇక్కడే ఉంటారా? అవునా? ఇల్లు లేకపోతే ఎట్లా బాధ అనిపిస్తుందా? ఇక్కడ గుడిసెలో ఉంటారా మీరు? అవును, గుడిసెలోనే ఉంటారా? మీ ఫ్రెండ్స్ ఉంటారా ఇక్కడ? ఉంటారా? మీకు ఇల్లు కావాలా తల్లి? కావాలా? అడుగు, చెప్పు సీఎం సార్ కి. మా ఇల్లు కావాలి. మీకు ఇల్లు కావాలా? సార్ మాకు ఇల్లు కావాలి. 10 సంవత్సరాలు ఇద్దరు ఉంటున్నాం, ఇద్దరు చదువుకుంటున్నాం. మాకు న్యాయం అయిపోయింది. మా ఇల్లు కావాలి, ఇద్దరు ఉంటాం. మా ఇల్లు కూల్చొద్దు, మా అద్దుకోండి. సీఎం సార్ మాకు ఇల్లు కావాలి, కూలి గుట్టేస్తున్నారు, మాకు కావాలి సార్. మా ఇల్లు కాపాడండి సార్, మా ఇల్లు తెచ్చేవండి సార్.